హలో అండి అందరికీ. దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి, 9 వరకు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా 1 వరకు తరుముకున్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మగ్గించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్, చిన్నగా తరుముకున్న దొండకాయలు వేసుకొని దొండకాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. దొండకాయలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా చింతపండు, 1 వరకు టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సర్ జార్‌లోకి ముందుగా వేయించుకున్న మిరపకాయలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి వేయించుకున్న దొండకాయలు వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పోపు కోసం కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపు తీసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. అంతే అండి, చాలా ఈజీ, ట్రై చేయండి.